హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మిర్చిలో మందు స్ప్రే చేయడానికి వచ్చాము మిత్రులారా. ఈరోజు మనం మిర్చిలో ఏం మందు స్ప్రే చేస్తాం ఏంటంటే మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ స్ప్రేలో వచ్చేసి మనం స్టార్ తిను, దాంతోపాటు యూపీఎల్ వాళ్ళ సాఫ్, సెప్టో ప్లస్ ప్యాకెట్స్ ఇవి కలిపి స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. అవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఈరోజు మనం మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తామనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. అంతేకాకుండా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న రైతులు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మిత్రులారా. ఆ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో డైరెక్ట్గా జాయిన్ అవుతారు మిత్రులారా. ఇక ప్రజెంట్ మనకు క్రాప్ ఎలా ఉందో చూపిస్తారండి మిత్రులారా. ప్రజెంట్ ప్రజెంట్ మన క్రాప్ అయితే ఇలా ఉంది మిత్రులారా. లైట్గా మనకి ఫ్లవరింగ్ అది కనిపిస్తుంది అనమాట. వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది. అంటే మనం కొంచెం వాటర్ కూడా పెట్టడం జరిగింది. మనం లాస్ట్ స్ప్రే చేసిన తర్వాత వాటర్ కూడా పెట్టామన్నమాట. అది మనకేంటంటే స్టార్ తిన్ ఎస్పేట్ ఏంటంటే మనకి నల్లి కానీ నల్లి కానీ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్టయితే, చేలో నల్లి ఉన్నప్పుడు స్ప్రే చేయకూడదు. చేలో కనుక నల్లి లేనప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇదిగోండి మనం స్ప్రే చేసాం అనమాట. స్టార్ తిను, దాంతోపాటు మనం యూపీలో వాళ్ళ సాఫ్ ఈ రెండు కలిపి స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత మనది ప్రజెంట్ క్రాప్ అయితే ఇలా ఉంది మిత్రులారా. ప్రజెంట్ మన క్రాప్ అయితే ఇలా ఉంది. కాయలు పండినాయి మిత్రులారా. అవి కూడా మనం తెంపుతాం అనమాట. ఇంకొక ఈ ఫెస్టివల్ అయిన తర్వాత తెంపాలి మిత్రులారా. ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఇలా ఉంది మిత్రులారా. ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది యూపీఎల్ కంపెనీ వాళ్ళదనమాట, ల్యాన్సర్ గోల్డ్. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకి ఎస్పేట్ వచ్చేసి 50%, అట్లనే ఇమిడాక్లోపిరిడ్ వచ్చేసి 1.8 ఎస్పీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఎస్పీ అంటే మనకి సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి మిరప పంటలో వచ్చే తెల్లదోమ, పచ్చదోమ, రసం ఆ మిరప పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పచ్చ పురుగు, కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, వీటి మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. అంటే కొంచెం ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అంత ఎఫెక్టివ్ రిజల్ట్ రాదనమాట. అంటే మన చేలో ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనకి ఎకరానికి కాస్ట్ చూసుకున్నట్టయితే మనకు సుమారు ఇది కేజీ వచ్చేసి సుమారు మన కేజీ వచ్చేసి 900 రూపాయల దాకా ఉందన్నమాట. మనకి ఎకరానికి వచ్చేసి సుమారు 450 రూపాయల నుంచి 500 రూపాయల దాకా కాస్ట్ ఉంటుందన్నమాట. 500 గ్రామ్స్ వచ్చేసి మనం ఎకరానికి, ఇప్పుడు అంతా పెద్ద చెట్లు కాబట్టి మనం ఎకరానికి వచ్చేసి 500 గ్రామ్స్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ల్యాన్సర్ గోల్డ్. మనం 3 ఎకరాలు ఉంది కాబట్టి మనం త్రీ ప్యాకెట్స్ తీసుకొచ్చాం అనమాట. 500 గ్రామ్స్ది 3 ప్యాకెట్స్ తీసుకొచ్చాం. ఎకరానికి ఒక 500 గ్రామ్స్ చొప్పున మనం స్ప్రే చేస్తాం అనమాట. మిర్చిలో కాయలు తెంపడానికి కొంచెం డిలే అవుతుంది కాబట్టి మనం ఫెస్టివల్లో ఎస్పేట్, దాంతోపాటు సాఫ్ స్ప్రే చేసాం. ఈసారి ఏంటంటే మనం ల్యాన్సర్ గోల్డ్, దాంతోపాటు ఈ ప్లాంటోమేషన్ ప్యాకెట్స్ అనమాట. ఇవి మనకి ప్లాంటోమేషన్ వచ్చేసి ఎకరానికి 100 గ్రామ్స్ స్ప్రే చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి కాయ మచ్చ కానీ యాంటీబయాటిక్ లాగా మనకి మిరప పంటలో యూజ్ అవుతుందన్నమాట. ఇది మనకి చుక్క తెగులు వీటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బ్యాక్టీరియా మీద అట్లానే ఫంగస్ మీద కొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది ఏరిస్ వాళ్ళది ప్లాంటోమేషన్. ఇది మనం ఎకరానికి 100 గ్రామ్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. 100 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి మనకు సుమారు 200 రూపాయల దాకా కాస్ట్ ఉంది మార్కెట్లో. మనం 3 ఎకరాలు ఉంది కాబట్టి 3 ప్యాకెట్స్ తీసుకొచ్చాం. 100 గ్రామ్స్ 3 తీసుకురావడం జరిగిందనమాట. ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. దీంతోపాటు నేను వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అయిన 13045 కలిపి స్ప్రే చేస్తాను మిత్రులారా. ఎందుకంటే మనం వాటర్ పెట్టాము, వాటర్ పెట్టిన తర్వాత స్ప్రే చేస్తాం అనమాట. కొంచెం ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా కొంచెం భూమిలో పోషకాలు కూడా లేవు కాబట్టి మనం వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ 13-0-45 కలిపి స్ప్రే చేస్తాం అనమాట. అది 13045 మనం బ్యారెల్లో కలుపుకుంటాం డైరెక్ట్గా. మనం ఒక బ్యారెల్కి వచ్చేసి 1 కేజీ, అంటే ఎకరానికి 1 కేజీ చొప్పున మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. 13% నత్రజని ఉంటుంది. అంతేకాకుండా 45% పొటాష్ ఉంటుందన్నమాట. మనకి కాయ సైజ్ అది బాగా ఇంప్రూవ్, సెకండ్ స్టెప్లో మనకి కాయ సైజ్ అది బాగా ఇంప్రూవ్ అవ్వడానికి మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ పొటాష్ కొంచెం మొక్క కూడా మెత్తదనం రావడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవరు, కొంచెం గ్రోత్ పెరగడానికి కూడా మనకి 13045 వాటర్ సాల్యుబుల్ మనకి యూజ్ అవుతుంది. దీంతోపాటు
మైక్రో న్యూట్రియన్స్ కూడా కలిపి నేను స్ప్రే చేస్తున్నాను మిత్రులారా. ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ల్యాన్సర్ గోల్డ్, దాంతోపాటు ప్లాంటోమేషన్తో పాటు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అయిన 13045 మైక్రో న్యూట్రియన్స్ కలిపి ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా.